హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం ఆంధ్ర స్టైల్లో ఉగ్గాని తయారు చేసుకుందాము. దానికి కావాల్సింది బొరుగులు, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, పోపు దినుసులు. వీటిని డ్రైగాను చేస్తారు, వెట్టుగాను చేస్తారు. ఇటు సైడ్ కర్ణాటక సైడ్ అయితే వెట్టుగాను దీనిని అంటే మనం వాటర్లో వేసి వాష్ చేసి వాటర్ అంతా తీసేసి ఇలా చేస్తాం. ఆంధ్ర సైడు వీళ్ళు మామూలు బొరుగులకే యూస్ చేసేస్తారు. మామూలు బొరుగులు ఈవినింగ్ స్నాక్స్ కిందకి బాగుంటుంది అనేసి మిరపకాయ బజ్జీను అది కాంబినేషన్కి ఈవినింగ్ స్నాక్స్కి యూస్ చేస్తారు కర్ణాటక సైడు. చాలా బాగుంటుంది ఇది, మీరు ఒకసారి ట్రై చేసుకోండి. దీనికి కాంబినేషన్ మిరపకాయ బజ్జీ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే చేసేస్తారు ఆంధ్ర సైడు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది వెట్టిగా చేసిండే ఉగ్గాని. ఇలా వెట్టిగా వాటర్లో మనము వాష్ చేసి ఇలా చేసేది వెట్టిగా చేసుకునేది. ఇది డ్రైగా చేసేది. ఇలా డ్రైగా చేస్తే ఈవినింగ్ స్నాక్స్కి తింటారు. ఇటు సైడ్ వాళ్ళు, కర్ణాటక సైడ్ వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్కి యూస్ చేస్తారు. ఇలా డ్రైగా చేసుకున్నది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. డ్రైగా చేసుకొని తిన్నవి కూడా దానికి మిరపకాయ బజ్జీ పెట్టుకొని కాంబినేషను చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద యూస్ చేస్తారు ఇటు సైడ్ వాళ్ళు వీటిని. లాస్ట్లో కొద్దిగా పప్పుల పొడి అనేది యూస్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికి కావాల్సింది ఆనియను, టమాటో, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, పోపు దినుసులు, పప్పుల పొడి, సాల్ట్ ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. కొరియండర్ లాస్ట్లో గార్నిష్ కోసం కొద్దిగా కొరియండర్. వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద యూస్ చేస్తారు. దీనికి మెంషన్కాయ బజ్జీని పెట్టుకుంటారు కాంబినేషన్కి. ఈవినింగ్ స్నాక్స్ కింద యూస్ చేస్తారు వాటిని. ఇలా ఒక టమాటో, ఒక ఆనియను, గ్రీన్ చిల్లీ, ఇలా పోపు దినుసులన్నీ బాగా మగ్గనిచ్చుకోవాలి. ఫుల్ మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో లెమన్ యూస్ చేయొచ్చు దీంట్లోకి. అదే డ్రైగా చేసుకుంటాం కదా, వాటి కోసం యూస్ చేసుకోవచ్చు. వెట్టిగా అదే పులుపు ఇష్టం ఉండే వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. ఇలా వాష్ చేసుకోవాలి బొరుగులు అనేది. ఇలా వాష్ చేసుకుంటే అది మన ఆంధ్ర సైడ్ ఇలాగే చేస్తారు. ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని ఇలా అలానే డైలీ వద్దు, ఇది గ్యాస్ట్రిక్ కూడా అవుతుంది. ఫుల్ వాటిని వదిలేయకూడదు, అందులోనే వదిలేస్తే మెత్తగా అయిపోతాయి. అలా వేసి అలా తీసేయాలి వాటిని. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే స్ప్రౌట్స్ కూడా తయారు చేసుకున్నాను. ఈ స్ప్రౌట్స్కి ఇంకేమీ వేసుకోలేదు. క్యారెట్, కుకుంబరు, స్ప్రౌట్స్, పెసులు, మొలకెత్తిన పెసులు, 2 ఆమ్లెట్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకున్నాము ఈరోజు. డబుల్ ఎగ్ ఆమ్లెట్, 2 ఆమ్లెట్స్ కాదు, డబుల్ ఎగ్ ఆమ్లెట్. మార్నింగే డీప్ ఫ్రైది వద్దు అనేసి బజ్జీలు చేయలేదు నేను, అందుకనేసి ఆమ్లెట్స్, అలా స్ప్రౌట్స్, కొంచెం ఉగ్గాని. నేను డ్రైకి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను, డ్రైగా కావాలి అనేసి కొద్దిగా. ఇందులోకి లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లెమన్ అనేది ఆప్షను, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగుంటుంది లెమన్ కానీ స్క్వీజ్ చేస్తే బాగుంటుంది. ఇలా ఎగ్స్ ఆమ్లెట్ వేసుకొనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ఇది ప్లెయిన్గాను వేసుకోవచ్చు ఆమ్లెట్కి. దీనిపైన నేను కొద్దిగా పెప్పరు, సాల్ట్, ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేస్తున్నాను దీనికి. లేదన్నా మనకి ప్లెయిన్గాను తినొచ్చు. నాకు ఇలా స్పైసీగా కావాలి అనేసి నేను ఇలా తయారు చేసుకుంటున్నాను. లేదన్నా దీనికి కొద్దిగా సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసి తిన్నా కూడా బాగుంటుంది. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ వస్తుంది. మనము ఎంత తిన్నాక లాస్ట్లో కాఫీ అనేది కంపల్సరీ. ఇటు సైడు టిఫిన్ అయినాక కాఫీ కావాలి. అది నా కోసం కాదు, హస్బెండ్ కోసం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.